గ్రామ శివారులో నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీని ఏర్పరచవద్దని గ్రామస్తులు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌడిపల్లి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ శివారులో అమృత్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కెమికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, అనారోగ్యానికి గురవుతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలంపల్లి గ్రామం అడవికి దగ్గర ఉండడం మూలంగా సహజ సిద్ధంగా పచ్చని పంట పొలాలతో, సారవంతమైన నేలలు, స్వచ్ఛమైన గాలి, నిరంతరం పంటలు పండే పొలాలకు తీసుకున్న కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పడడంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, దీని ద్వారా ప్రజారోగ్యాలు వస్తాయని, నీటి వనరులు తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కెమికల్ ఫ్యాక్టరీని అనుమతులను రద్దు చేసి ఫ్యాక్టరీ ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాంపల్లి విలేజ్ మధ్యలో అమృత సిస్టమ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కెమికల్ కంపెనీ పర్మిషన్ లేకుండా, అధికారుల పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కంపెనీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుకుంటున్నాము. గ్రామంలో నుంచి కూడా పట్టా పొలాల నుంచి కరెంటు తీసుకెళ్తున్నాం. మేము అబ్జెక్షన్ చేస్తే మా పైన కేసులు వేస్తామని, దాడులు చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారు కూడా బెదిరిస్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తూ కరెంటు తీసుకొస్తున్నాడు. పట్ట పొలాల నుంచి ఎందుకు తీసుకెళ్తారని మేము అడిగినందుకు మా పైన కేసులు వేస్తామని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. మేము అందుకోసమని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఇది తొందరగా ఆ కంపెనీని అక్కడ నుంచి తొలగించాలి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పంచాయత్ సెక్రటరీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన చెట్లను అన్ని ధ్వంసం చేసుకుంటూ కరెంట్ లైన్ తీసుకొస్తున్నారు. పంచాయత్ సెక్రటరీ కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అండ్ ధర్మసాక్షి వారు పంచాయత్ సెక్రటరీ కూడా 3 సార్లు నోటీస్ ఇచ్చారు. అయినా పట్టించుకోకుండా కంపెనీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రామస్తులం చాలా అడ్డుకుంటున్నాము. అక్రమంగా కరెంట్ ఇస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకైతే. అది కంపెనీ స్టార్ట్ అయిందనుకో మా 2 గ్రామాలకైతే చాలా ఇబ్బంది అవుతుంది.